అందరికీ ఈరోజు లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో విత్ వాట్ ఈజ్ రామాయణం. అసలు రామాయణం అంటే ఏంటి? సో రామాయణంలో రామ అంటే రాముడు, ఆయనము అంటే నడక అని అర్థం. అంటే రామాయణం మీనింగ్ రాముడు నడిచిన మార్గము. అంటే రాముడు తన తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాడు, తన భార్యతో ఎలా ప్రవర్తించాడు, ఒక అన్నగా, ఒక శిష్యుడిగా, ఒక గురువుగా తన కర్తవ్యాలను ఎలా నిర్వర్తించాడు అనేది రామాయణం మనకి చెప్తుంది. సో రామాయణం ఒక పార్ట్ కాదు, అది మహాకావ్యం, ఆది కావ్యం అని కూడా అంటారు. సో రామాయణం అనేది చిన్న స్టోరీ కాదు, దాన్ని 6 పార్ట్స్గా డివైడ్ చేశారు. అదే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఈ 6 కాండాలు కాకుండా మనకి ఇంకొక కాండ కూడా ఉంది, దాన్నే ఉత్తరాకాండ అని కూడా అంటారు. సో అందులో ఏంటి స్టోరీ అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. రామాయణం అంటే రాముడి జీవితం, అదే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే బయోపిక్. సో రాముడి బయోపిక్లో ఆంజనేయస్వామి లేకుండా ఉంటాడా? అందుకే మన పెద్దలు అన్నారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతుమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి మమత రాక్షసాంతకం అని. అంటే దాని అర్థం ఎక్కడెక్కడైతే రాముడి గురించి మనం మాట్లాడుకుంటామో, ఎక్కడెక్కడైతే రాముడిని మనం పూజిస్తామో, ఎక్కడ రామనామ జపం జరుగుతుందో అక్కడ ఆంజనేయస్వామి ఖచ్చితంగా ఉంటాడు. సో ఈరోజు మన వీడియోలో రామాయణం అంటే ఏంటి, అందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, ఎవరి గురించి రామాయణంలో ఉంటుంది అని తెలుసుకున్నాం. ఇంకా రేపటి వీడియోలో రామాయణాన్ని ఎవరు రాశారు, ఎలా రాశారని తెలుసుకుందాం. జై శ్రీరామ్.